చిన్నతనంలో ఎప్పుడు మాకు వెన్న తినాలనిపించినా ఆ వెన్నను దొంగిలించి తినేవాళ్ళం. మా మిత్రులందరం కలిసి ఒకరిపై ఒకరికి వెన్న కుండను పగలగొట్టి వెన్నను తినేసేవాళ్ళం. దాన్ని అంటారు కలిసి ఉండడంలో శక్తి అని. కేవలం కలిసి ఉంటే సరిపోతుంది అంటారా? రండి చూద్దాం. అందులో దృఢంగా పుష్టిగా ఉండే బాలుడు ఉన్నాడనుకోండి, తాను అందరి భారాన్ని మోయటానికి బదులుగా పైకి ఎక్కుతానంటే అప్పుడు మేము ఆ కొండని పట్టుకోగలిగేవాళ్ళమా? అప్పుడు మేము వెన్న తినే ఆనందాన్ని పొందగలిగేవాళ్ళమా? లేదు. అందుకే కేవలం కలిసి ఉంటే మాత్రమే సరిపోతుంది. ఇక దానితో పాటు ముఖ్యమైనది సమతుల్యత. అప్పుడే కదా వెన్న దొరుకుతుంది. అదేవిధంగా జీవితంలో కూడా సంబంధీకులలో, కుటుంబంలో, సమాజంలో, కార్యక్షేత్రంలో సమతుల్యత చాలా అవసరం. ఈ సమతుల్యత ఉండి అలాగే కలిసికట్టుగా ఉంటే అప్పుడు మనం మన లక్ష్యం వైపుకు వెళ్ళగలుగుతాం, లక్ష్యాన్ని పొందగలుగుతాం. కానీ ఒకవేళ ఈ సమతుల్యతే లేకపోతే గనక అప్పుడు ఈ సంబంధాలు కూడా తగ్గిపోతాయి, కుటుంబం కూడా విడిపోతుంది, పనులు కూడా ఆగిపోతాయి, అలాగే లక్ష్యాన్ని కూడా చేరుకోలేము. కాబట్టి కలిసికట్టుగా ఉండండి, అలానే సమతుల్యంగానూ ఉండండి. అలానే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.